Morning first years. Hope all are you fine. Okay. So today my class is on nursing foundation, that is 16th unit. Okay, concept of professional nursing practice. It is okay. It is theories and models are there. That is the 16th unit in nursing foundations. Concept of professional nursing concept and practice. Okay. So let us will see. So first, nowadays this nursing we are applying the theories. So as in inter you have been studied about the theories no సూత్రాలు అంటాం కదా మ్యాథ్స్ లో మనము సూత్రాలు అవి చేస్తాం అలాగే మన నర్సింగ్ ప్రాక్టీస్ లో కూడా మనము వీఆర్ అప్లయింగ్ ద సమ్ థియరీస్ ఓకే ఇక్కడ చూద్దాం వాట్ ఈస్ ద థియరీ సో a system of idea intended to explain something especially one based on general principle ఓకే సో ఇక్కడ థియరీ అంటే ఏంటంటే a system of idea ఒక ఐడియాను intended to explain something especially one based on general principle so according to the Oxford dictionary okay so here principle means fundamental truth or proposition serving as a foundation for belief or action okay so theory అంటే ఏంటంటే nothing but a system of idea ఒక ఐడియాను మనము to explain something especially one based on general principle మీద ఒక ఐడియాను మనము ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనము థియరీ అంటాం so it may consist of one more or relatively specific and concrete concepts and propositions that support to account for or organize some phenomena ఒక ఫినామినన్ కానీ ఒక ప్రొసీజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొసీజర్ని ఏమైనా చేయడానికి మనకు ఒక వన్ ఆర్ మోర్ రిలేటివ్లీ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ దాంట్లో ఒక కాన్సెప్ట్స్ ఒక పర్పస్ అనేది మనము ఉంటుంది సో హియర్ ఎ సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ డెఫినేషన్స్ మోడల్స్ ప్రపోజిషన్స్ and assumptions that project a systemic view of a phenomenon సో ఒక థియరీలో మన కాన్సెప్ట్స్ ఉంటాయి డెఫినేషన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ప్రపోజిషన్స్ ఉంటాయి అండ్ అజంప్షన్స్ ఇవన్నీ కూడా కలిపితే మనకు ఒక సిస్టమిక్ వ్యూ ఆఫ్ ద ఫినామినా అవుతుంది సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ థియరీ సో మనం చెప్పాం కదా థియరీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి కాన్సెప్ట్స్ ఐడియాస్ అండ్ మెంటల్ ఇమేజెస్ దట్ హెల్ప్ టు డిస్క్రైబ్ ద ఫినామినా కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఐడియా ఒక ఐడియాస్ ఒక ఇమేజెస్ నువ్వు ఒక ఏదైనా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటావు సో నీ కాన్సెప్ట్ ఏంటి అంటే నీ ఐడియాస్ని నువ్వు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు మెంటల్ ఇమేజెస్ మనం ఎలా ఊహించుకుంటాం దట్ హెల్ప్ టు డిస్క్రైబ్ ద ఫినామినా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కలాగా డిఫరెంట్ వేగా అర్థం చేసుకుంటారు డిఫరెంట్ వేగా ఊహించుకుంటారు నెక్స్ట్ డెఫినేషన్స్ కన్వే ద జనరల్ మీనింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ సో డెఫినేషన్ అంటే ఏంటంటే ఆ కాన్సెప్ట్ యొక్క మీనింగ్ని మనము వివరించేదాన్ని డెఫినేషన్స్ అంటాం మోడల్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ అమాంగ్ అండ్ బిట్వీన్ ద కాన్సెప్ట్ షోయింగ్ ప్యాటర్న్ సో మోడల్స్ అంటే ఏంటి మనం కూడా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు హార్ట్ గురించి చెప్తున్నాం చెప్పినప్పుడు ఏం చెప్తాము మోడల్ చూపిస్తాం అంటే దానికి రిప్రజెంటేషన్ ఆఫ్ ద మోడల్ సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీ చెప్పేటప్పుడు 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి ఈ 4 కాన్సెప్ట్స్ ఎలాగైతే ఒకదానికి ఒకటి ఎలాగా రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ని చూపించడానికి మనం ఒక మోడల్ లాగా క్రియేట్ చేస్తాం అంటే షోయింగ్ ద ఇంటరాక్షన్ అమాంగ్ అండ్ బిట్వీన్ ద కాన్సెప్ట్ షోయింగ్ ఒక ప్యాటర్న్ లాగా పెట్టి దాంట్లో మనం కాన్సెప్ట్స్ పెట్టామనుకోండి ఆ 4 కాన్సెప్ట్స్ దీనికి ఎట్లాగా రిలేటెడ్ అవుతుంది దీనికి ఎట్లాగా సరిపోతుంది అనేది మనం మోడల్ విధంగా చూపిస్తాం ఓకే సో థియరీ వర్సెస్ మోడల్ సో దట్ ఈస్ సమ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 2 మార్క్స్ ఆల్సో థియరీ అంటే ఏంటి నర్సింగ్ థియరీ అంటే ఏంటి నర్సింగ్ మోడల్ అంటే ఏంటి అనేది అడుగుతూ ఉంటారు కాబట్టి సో థియరీ వర్సెస్ మోడల్ సో ఈ థియరీ అంటే ఏంటంటే ఇస్ అ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఈస్ డెవలప్డ్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూడ్ అబ్స్ట్రాక్షన్స్ సో ఒక స్టేట్మెంట్ థియరీ అంటే ఏంటంటే స్టేట్మెంట్స్ సో ఆ స్టేట్మెంట్ ఎట్లా అంటే దట్ ఈస్ డెవలప్డ్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూడ్ అబ్స్ట్రాక్షన్స్ ఇట్ ఈస్ అ జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఎయిమ్డ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ ఫినామినా సో జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇది ఎయిమ్డ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ ఫినామినా మోడల్ అంటే ఏంటంటే ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఎ పర్పస్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ సో రిప్రజెంటేషన్ ఆ థియరీని మనం రిప్రజెంట్ చేసే విధాన్ని మోడల్ అని అంటాం
సో నెక్స్ట్ పారాడిగమ్. ఇంకా థియరీ మోడల్ తర్వాత ఒకటి పారాడిగమ్ అని కూడా అంటాం. పారాడిగమ్ అంటే ఏంటి అంటే a nursing paradigm is a concept that has developed over time from the beliefs and practices of professionals in the healthcare sector. So is a concept, ఇది కూడా ఒక కాన్సెప్ట్ that has developed over time from the beliefs and practices. అంటే మనం కంటిన్యూగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు మన అంటే ప్రొఫెషనల్స్, నర్సింగ్ ప్రొఫెషనల్స్ అంటాం. సో వాళ్ళు ఏంటి అంటే ఒక రిప్రజెంటేషన్ లాగా, అంటే ఒక ఛానల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక దానికి వచ్చేస్తారు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిన తర్వాత ఈ బిలీవ్స్ ప్రాక్టీసెస్ని హెల్త్ కేర్ సెక్టర్లో ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అకార్డింగ్ టు ద నర్సింగ్ థియరీస్, a nursing paradigm is a pattern that shows the relationship between person environment in which she lives and her health. సో ఇక్కడ ఏంటంటే పారాడిగమ్ అంటే ఏంటంటే ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ని టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ పర్సన్. మనకి హెల్త్ అంటే ఓన్లీ పర్సనే కాదు, పర్సన్తో పాటు ఎన్విరాన్మెంట్ కూడా. ఎందుకంటే పరిసరాలు కూడా మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, మన డెవలప్మెంట్ కానీ మన బిహేవియర్ కానీ. సో ఇంకా మనం ఏదానికి కూడా మన ఒక్క పర్సనే కాదు, మన చుట్టూ పరిసరాలు కూడా చాలా చాలా ఇట్ విల్ బి మోర్ అండ్ ఎఫెక్టివ్. సో ఆ రిలేషన్ని చూపించడానికి పర్సన్కి ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ షీ లివ్స్, వాళ్ళ హెల్త్కి రిలేషన్ చూపించడాన్ని పారాడిగమ్ అంటాం. సో నర్సింగ్ పారాడిగమ్ డొమైన్స్ ఏంటి అంటే క్లయింట్, నర్స్, హెల్త్, ఎన్విరాన్మెంట్. ఇవన్నీ కూడా 4 ఇంటర్ రిలేటెడ్ కదా. ఓకే, సో దట్ ఈస్ క్లయింట్. కొత్త క్లయింట్ ఒకటే కాదు, క్లయింట్తో పాటు మనము వెన్ వీఆర్ సీయింగ్ దట్ ఈస్, అందుకే మనము పేషెంట్ హిస్టరీ తీసుకునేటప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంట్ కూడా గురించి అడుగుతాం. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ హౌసింగ్ టైప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. ఎందుకంటే దాన్ని బట్టి క్లయింట్ హెల్త్ ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఒక వ్యూకి వచ్చేస్తాం. సో హెల్త్ అనేది కూడా ఇవన్నీ దానిలో హెల్త్ రిలేటెడ్ టు క్లయింట్, ఎన్విరాన్మెంట్ అండ్ నర్స్. నర్స్ అన్నప్పుడు కూడా నర్స్ ఒకసారి క్లయింట్కి ట్రీట్ చేయాలి అంటే క్లయింట్తో పాటు ఎన్విరాన్మెంట్, అతని హెల్త్ కూడా తెలుసుకోవాలి. సో ఇది నర్సింగ్ పారాడిగమ్ డొమైన్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ నర్సింగ్ థియరీస్. ఎందుకు ఈ నర్సింగ్ థియరీస్ అనేది మనం తెలుసుకోవాలి. నర్సింగ్ థియరీస్ ఎయిమ్స్ టు డిస్క్రైబ్, ప్రెడిక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫినామినా ఆఫ్ నర్సింగ్. సో మన నర్సింగ్ అంటే మోడర్న్ నర్సింగ్, నవ్ డేస్ వీఆర్ యూజింగ్ ద కాంప్రిహెన్సివ్ నర్సింగ్ అండ్ నర్సింగ్ ప్రాసెస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి నర్సింగ్ థియరీ, మనకు మ్యాథ్స్లో అయితే థియరీ, ఫిజిక్స్లో థియరీస్ ఎలా ఉంటాయో నర్సింగ్లో కూడా కొన్ని థియరీస్ ఉంటాయి. సో ఆ థియరీస్ ఎందుకు అంటే ఎయిమ్స్ టు డిస్క్రైబ్, predict and explain the phenomena of nursing. So explain the phenomena of nursing ni explain cheyadaniki మనకి ఇది. It provides the foundation of nursing practice. సో మనం ఏదంటే ఏదో ఇది కాకుండా ఒక ప్రాసెస్లో, అంటే ఒక పద్ధతిగా ఒక థియరీస్ బేస్డ్ నర్సింగ్ ప్రాక్టీస్ అంటాం, ఎవిడెన్స్ బేస్డ్ నర్సింగ్ ప్రాక్టీస్ అంటాం. అంటే మనము ఫౌండేషన్స్ ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ ఏదో విధంగా చేసడానికన్నా ఒక థియరీ మోడల్, అంటే ఒక థియరీ బేస్డ్ చేసామంటే కరెక్ట్గా ఉంటుంది. అండ్ హెల్ప్స్ టు జనరేట్ ఫర్దర్ నాలెడ్జ్ అండ్ ఇండికేట్ ఇన్ విచ్ డైరెక్షన్ నర్సింగ్ షుడ్ డెవలప్ ఇన్ ద ఫ్యూచర్. సో మనది ఒక వాట్ యూ విల్ మీన్, సో ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ అంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఉంటుంది, దట్ ఈస్ ద ప్రాక్టీస్ అండ్ థియరీస్. ఇవన్నీ కూడా మనము ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. మనం మామూలు కోర్స్ అంటే ఎలాగంటే ఎలా ఉంటుంది, కానీ ప్రొఫెషనల్ కోర్స్ అలా కాదు. ఇట్ విల్ హ్యావ్ ద డైరెక్షన్ నర్సింగ్ షుడ్ డెవలప్ ఇన్ ద ఫ్యూచర్, ఇంకా ఫ్యూచర్ కూడా మనము ఇది చేస్తాం. నెక్స్ట్ పర్పసెస్ ఆఫ్ నర్సింగ్ థియరీ. ఇట్ గైడ్స్ ద నర్సింగ్ ప్రాక్టీస్ అండ్ జనరేట్స్ ద నాలెడ్జ్. సో నర్సింగ్ ప్రాక్టీస్ని గైడ్స్ చేస్తుంది, అంటే డే టు డే వీ హ్యావ్ టు ఇంప్రూవ్. సో ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవడేస్ కోవిడ్ ఉంది. ఇప్పుడు ఈ కోవిడ్లో మనము ఎలా ముందుకెళ్ళాలి అంటే నర్సింగ్ ప్రాక్టీస్ చేంజ్ అవుతుంది. ముందు మనము ఒకలాగా చేసేవాళ్ళం, ఇప్పుడు పేషెంట్కి ఏదైనా చేయాలంటే ఇంతకుముందు చాలా ఫ్రీగా చేసేవాళ్ళం. అంటే ఏంటి, ఈవెన్ దో వీఆర్ వేరింగ్ గ్లౌస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఇప్పుడున్నంత భయం అప్పుడు లేదు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో మీరు ఫ్యూచర్ ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ మోర్ అండ్ మోర్ కేర్. సో అది చాలా, అంటే నర్సింగ్ ప్రాక్టీస్ అనేది ఇది గైడ్ చేస్తుంది. అండ్ జనరేట్స్ ద నాలెడ్జ్. నాట్ ఓన్లీ దిస్, ఇట్ జనరేట్స్ ద నాలెడ్జ్ ఆల్సో.
నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ నర్సింగ్. సో ఇది నర్సింగ్ని డిస్క్రైబ్ చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎనేబుల్స్ ద నర్సెస్ టు నో వై దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇంకా తెలుస్తుంది మనం ఏదైనా ప్రొసీజర్ చేస్తాం మనం ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నాం అనేది మనకి ఈ థియరీస్ అనేది గైడ్ చేస్తాయి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ థియరీ. సో ఈ థియరీకి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? సిస్టమాటిక్ ఉండాలి, లాజికల్ ఉండాలి, కోహిరెంట్ ఉండాలి. సో ఎట్లా అంటే ఎట్లా ఉండకూడదు, ఒక సిస్టమాటిక్ ఉండాలి, లాజికల్ థింకింగ్ అంటే బేస్డ్ దానికి సంబంధం ఉండాలి, కోహిరెంట్ కరెక్ట్గా కోఆర్డినేషన్ అది ఉండాలి. సో ఆర్డర్లీ రీజనింగ్, నో కాంట్రా ఇండికేషన్స్. నెక్స్ట్ క్రియేటివ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ఐడియాస్. Mental images of one's experience and create different ways of looking at a particular event or object. So creative structuring of ideas. Ideas ni oka structure lo pettali మనం. సో దానికో థియరీ ఎలా ఉండాలంటే ఈ ఆల్ ఐడియాస్ షుడ్ బి స్ట్రక్చర్డ్, ఒక బిల్డింగ్ లాగా నీట్గా క్రియేట్ చేయాలి. అండ్ టెంటేటివ్ ఇన్ నేచర్. సో అది కూడా ఎప్పుడు ఫిక్స్ చేయకూడదు. ఎప్పుడో 1950లో ఒకలాగా పెడితే అది అట్లనే సేమ్ అదే ఫాలో కావడం లేదు. ఎందుకంటే చూస్తున్నాం నవేడేస్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా ఉంది కదా, బీసీ అండ్ ఏసీ. సో బిఫోర్ కరోనాలో మనము ప్రాక్టీసెస్ వేరున్నాయి, బట్ ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో టెంటేటివ్ ఇన్ నేచర్ అంటే చేంజెస్ ఓవర్ టైమ్ ఆర్ ఎవాల్వింగ్ బట్ సమ్ రిమైన్ వ్యాలిడ్ డిస్పైట్ ప్యాసేజ్ ఆఫ్ టైం. కొన్ని సేమ్ అలాగే ఉంటాయి, కొన్ని చేంజ్ అవుతుంటాయి. సో మనం చేంజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉండాలి, అలాగైతేనే ఆ థియరీ మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంటర్రిలేట్స్ కాన్సెప్ట్స్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు క్రియేట్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఎ పర్టికులర్ ఫినామినా. సో ఇంటర్రిలేట్ కాన్సెప్ట్స్ in such a way as to create a different way of looking at a particular phenomenon. So interrelate concepts ki relation unali. So adi ela undalante in such a way as to create the different way of looking. So at a particular phenomenon, oka phenomenon different ways ga anni విధాలుగా చూసి డెవలప్ చేయాలి. మనం ఒక విధంగా చూసి అదే కరెక్ట్ అని చెప్పకూడదు. సో అందరి వ్యూస్ అంతా తీసుకొని మనము ఒక పర్టికులర్ ఫినామినన్ డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసిన తర్వాతనే దాన్ని ఆ థియరీ అలాగైతేనే ఇట్ విల్ బి దట్ ఈస్ ద ఫుల్ఫిల్. లాజికల్ ఇన్ నేచర్. సో లాజికల్ కూడా ఉండాలి. ఆర్ జనరలైజబుల్, ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ లాగా ఉండాలి. నాకు ఒక్కటే ఈ థియరీ ఇదే అన్నట్లు కాదు, అందరికీ కూడా అప్లికేబుల్. ఆర్ ద బేసిస్ ఫర్ హైపోథసిస్ దట్ క్యాన్ బి టెస్టెడ్. సో ఎక్కడ టెస్ట్ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి, అలాగైతేనే ఆ థియరీ అనేది మనకు ఇట్ విల్ బి జనరలైజ్డ్. Increases the general body of knowledge within the discipline through the research implemented to validate them. So increases the general body of knowledge. ఇంకా అంటే చాలా మంది నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ ఇంప్లిమెంటెడ్ టు వ్యాలిడేట్ దమ్. సో మనకు ఇంకా రీసెర్చ్ కండక్ట్ చేసినప్పుడు దాన్ని ఒక వ్యాలిడిటీ లాగా ఆర్ యూస్డ్ బై ద ప్రాక్టీషనర్స్ టు గైడ్ అండ్ ఇంప్రూవ్ దేర్ ప్రాక్టీస్. సో మన నర్సింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఇది ఒక గైడ్ లైన్స్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రాక్టీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. ఆర్ కన్సిస్టెంట్ విత్ అదర్ వ్యాలిడేట్ థియరీస్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ బట్ విల్ లీవ్ ఓపెన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ దట్ నీడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఎప్పుడు కూడా మనము గోయింగ్ ఆన్ టు ఇన్వెస్టిగేట్. కొన్ని ఆన్సర్స్కి మన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో దానిలో అందరూ కూడా ఛేదించుకుంటూ పోవాలి. సో అంటే ఒకసారికి అయిపోతుంది అనేది కాదు ఇది. సో ఇప్పుడు కరోనా వచ్చింది, దాని గురించి మనము చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ థియరీ. సేమ్ థియరీ గైడ్స్ అండ్ ఇంప్రూవ్స్ నర్సింగ్ ప్రాక్టీస్. థియరీ ప్రొవైడ్స్ గోల్ ఫర్ నర్సింగ్ కేర్ అండ్ విత్ గోల్స్ నర్సింగ్ ప్రాక్టీస్ ఈజ్ రెండర్డ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్. సో ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది మనం థియరీ బేస్ చేసుకుంటే. థియరీస్ హెల్ప్ టు ఫోకస్ ద గోల్స్, మేకింగ్ నర్సెస్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాక్టీస్. సో థియరీస్ హెల్ప్స్ టు ఫోకస్ ద గోల్స్, మేకింగ్ నర్సెస్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ప్రాక్టీస్. సో నర్సెస్ ఇంకా కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటే అబౌట్ ద ప్రాక్టీస్ మీద కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే థియరీ బేస్ చేసుకుంటే. థియరీ గైడ్స్ రీసెర్చ్. ఏదైనా మనకు రీసెర్చ్ చేయాలన్నప్పుడు కూడా ఈ థియరీస్ మనం బేస్ చేసుకొని కూడా రీసెర్చ్ చేసి ఇట్ వ్యాలిడేట్స్ అండ్ మోడిఫైస్ ద థియరీ. సో చెప్పాను కదా, డే టు డేకి మనకు మోడిఫై చేసుకోవచ్చు.
థియరీ కాంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిసిప్లిన్స్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ థియరీ ఎన్హాన్సెస్ ద కమ్యూనికేషన్. ఈ థియరీ it will makes us the communication relationship to be more. Next, elements of professional nursing concepts. So manaku elements of nursing professional nursing concepts. So what are the elements are there for professional nursing concept? So మనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే పర్సన్ హెల్త్ ఎన్విరాన్మెంట్ అండ్ అసెస్ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. సో అవర్ ప్రాక్టీస్ షుడ్ బి అరౌండ్ ద పర్సన్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ మూడు ఎలిమెంట్స్ అనేది మన నర్సింగ్ ప్రాక్టీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం. పర్సన్లో అగైన్ వీ విల్ హ్యావ్ ద వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ విల్ బి ప్రజెంట్ ఇన్ పర్సన్ అంటే ఏంటి? నీడ్ కదా. నర్సింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్ విత్ ఇన్ ద healthcare sector focused on the care of the individuals, families and communities so they may attain, maintain or recover optimal health and quality of life. కదా. నీడ్ అనేది పర్సన్స్కి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. మనకు హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి కదా, లెవెల్స్ ఆఫ్ నీడ్స్. సో ఫిజికల్ నీడ్స్, సైకలాజికల్, సోషల్, ఆ నీడ్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ కల్చర్. సో కల్చర్ కూడా మన పర్సన్ నీడ్తో పాటు కల్చర్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. దట్ ఆల్సో ఇన్ ఇండియా వీఆర్ వెరీ మచ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద కల్చర్. కల్చర్ ఈజ్ అ వర్డ్ ఫర్ ద వే ఆఫ్ లైఫ్, అ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీనింగ్ ద వే దే డూ థింగ్స్. డిఫరెంట్ గ్రూప్స్ మే హ్యావ్ డిఫరెంట్ కల్చర్స్. అంతే కదా, అందరూ ఒక్కొక్కరు ఒక క్వాలిటీ ఆఫ్ వే ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. సో ఈ కల్చర్ అనేది చాలా, ఈ కల్చర్కి చూడండి చుట్టూ యాటిట్యూడ్స్, బిలీఫ్స్, లాంగ్వేజ్, customs, rituals, behavior, faith or religion, food, art or drama or music, ఇవన్నీ కూడా కల్చర్ బేస్డ్ అయింది. యాటిట్యూడ్ మన నడవడిక, బిలీఫ్స్ మన ఇది, లాంగ్వేజ్ కూడా, కస్టమ్స్ ఒకటి కస్టమ్స్ డిఫరెంట్ ఉంటాయి, రిచువల్స్, బిహేవియర్ అనేది మన బిహేవియర్ కూడా విల్ డిపెండ్ అపాన్ ద కల్చర్. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం, పద్ధతులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఫెయిత్ ఆర్ రిలీజియన్, ఫుడ్ కూడా అంతే కదా, వెజ్ తీసుకుంటారు బ్రాహ్మిన్స్, అలాంటివి నాన్ వెజ్ తీసుకోరు, అలాంటివి. ఆర్ట్, డ్రామా, మ్యూజిక్ కూడా. ఓకే, సో లైక్ దట్ డిఫరెంట్ విల్ బి కల్చర్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్. నెక్స్ట్ డెవలప్మెంట్. ఇంకా పర్సనల్ ఇంకో ఎలిమెంట్ ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ క్రియేట్స్ గ్రోత్, ప్రోగ్రెస్, పాజిటివ్ చేంజ్ ఆర్ అడిషన్ ఆఫ్ ఫిజికల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ డెమోక్రటిక్ కాంపోనెంట్స్. డెవలప్మెంట్ ఏంటి ఓన్లీ ఎత్తు పెరగడం కాదు. ఎత్తు పెరగడంతో పాటు ప్రోగ్రెస్, పాజిటివ్ చేంజ్ ఆర్ ద అడిషన్ ఆఫ్ ఫిజికల్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, సోషల్ అన్ని దాంట్లో మనము డెవలప్ కావాలి. నెక్స్ట్ బిహేవియర్. ఇంకోటి బిహేవియర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బిహేవియరిజం ఆల్సో నోన్ యాజ్ బిహేవియరల్ సైకాలజీ is a theory of learning based on the ideas that all behaviors are acquired through conditioning. Conditioning occurs through interaction with the environment. So మన బిహేవియర్ కూడా అందుకే మీకు సైకాలజీ వై మీన్స్ బికాస్ ద నర్సింగ్ ఇన్ ద నర్సింగ్ వై ద సైకాలజీ ఇస్ దేర్ మీన్స్ టు నో ద బిహేవియర్ ఆల్సో. దట్ ఈస్ థియరీ ఆఫ్ లెర్నింగ్. సో బిహేవియర్ కూడా మన ఎక్కడ అంటే కండిషనింగ్, మనకు ఒక అవసరాన్ని బట్టి మన బిహేవియర్స్ చేంజ్ అవుతుంటాయి. అది కూడా ఇట్ ఆల్సో will be influenced by the environment. Next health. Next element ఏంటి? Health లో మళ్ళీ again we'll see the healing. So healing అంటే ఏంటి? Healing is the process of the restoration of the health from an unbalanced, diseased or damaged organism. Healing అయిందంటే ఏంటంటే మన ప్రీవియస్గా బాగాలేకున్నప్పుడు మళ్ళీ మనం హీలింగ్ అంటే ఏంటి, మళ్ళీ నార్మల్ స్టేట్కి రావాలి. The result of healing can be a cure to a health challenge, but one can heal without being cured. So healing అనేది is the process of the restoration of the health from the unbalanced, diseased or damaged organism. So the result of healing can be a cure to the health challenge. For example, ఏదైనా బాగలేదు, ఫీవర్ వచ్చింది, ఒక 4 days తర్వాత again after taking the rest and tablets you will become the healing, that is you will become the normal. So that is called the healing. Next health అంటే self care. So self care is also very important. In health care,
Self-care is any necessary human regulatory function which is under individual control, deliberate and self-initiated. So self-care is also very important in the part of the health. So it is based. So the self-care is very important for the persons to restore the health or to come back to the normal position. Next, wellness. So wellness is an active process of becoming aware of and making choices towards a healthy and fulfilling life. So wellness is more than being free from the illness. It is a dynamic process of change and growth. సో వెల్నెస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇల్నెస్ కన్నా వెల్నెస్ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎన్విరాన్మెంట్. సో హెల్త్ కేర్ సిస్టమ్. ఎన్విరాన్మెంట్ అంటే మనకు చాలా వస్తాయి కదా. హెల్త్ కేర్ సిస్టమ్ అంటాం. హెల్త్ కేర్ రిలేషన్షిప్స్ చూసారు కదా. పేషెంట్స్, హెల్త్ కేర్ టీము, కమ్యూనిటీ రిసోర్స్ ప్రొవైడర్స్. సో మనకు హెల్త్ కేర్ సిస్టమ్ అంటే ఏంటంటే అందరితో రిలేషన్స్ అనమాట. వీఆర్ పేషెంట్స్, హెల్త్ కేర్ టీమ్, కమ్యూనిటీ రిసోర్స్ ప్రొవైడర్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫ్యామిలీ. సో ఇన్ ఎన్విరాన్మెంట్ అగైన్ విల్ హ్యావ్ ద మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. హోల్నెస్ అంటే మనం ఒక పూర్తి మనిషిలాగా అంటే హోల్నెస్ అంటాం, అది మనకు కావాలి. Next class we will discuss about the model of professional nursing concept and practice. Okay. So next class we will discuss about the next models which చెప్తాము. So ఇంతవరకు what we have been discussed is, so what is meant by theory, okay, so what is meant by models, concept, paradigm. So what are the importance of theory, ఎందుకు మనం థియరీ గురించి నేర్చుకున్నాం, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థియరీ, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ థియరీ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్లో. ఎలిమెంట్స్ ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్లో మనకు మెయిన్గా సో వాట్ వీ హ్యావ్ పర్సన్, ఓకే, దట్ ఈస్ ద పర్సన్, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఆ మూడు నేర్చుకున్నాం. పర్సన్లో మళ్ళీ మనకు నీడ్, ఓకే, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్, ఇవన్నీ కూడా చాలా అవసరం. సో ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద దిస్ నర్సింగ్ ప్రాక్టీస్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద మోడల్స్ ఆఫ్ థియరీ, అవి చూద్దాము. సో దిస్ చాప్టర్ ఈస్ విచ్ విల్ బి helpful in the future when you are practicing the nursing, but don't worry about, only they will ask sometimes only 2 marks question from this unit. మీకు ఇది అర్థం కావాలంటే ఇంకా మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఎంఎస్సి లెవెల్లో ఇది బాగా అర్థమవుతుంది కాబట్టి, బట్ యూ షుడ్ నో ద కాన్సెప్ట్, అంటే థియరీ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. అప్లికేషన్ ఆఫ్ థియరీ టు ద నర్సింగ్ ప్రాక్టీస్ అనేది మీరు ఎంఎస్సిలో అట్లా చేస్తారు. ఓకే, so thank you, hope you understood and go through once to the book.